నమస్తే సార్. మీ పేరు? శ్వేత. శ్వేతనా? మేడం తెలుసా? తెలుసు. ఏం పేరు మేడం పేరు? శ్రీవాణి మేడం. ఎవరు ఆమె? కార్పొరేటర్ మేడం. మరి ఎవరి పేరు చెప్పినా మీరు? సారీ, మీ పేరు చెప్పిరా? మా పేరు శ్వేత. మీ పేరు శ్వేతనా? సో ఏమైనా సమస్యలు ఉన్నాయా మీ కాలనీలో? ఏం సమస్యలు అంటే వాటరే కొన్ని ఎప్పుడు గిన్నెనే ఇప్పుతున్నాడు, వాటరే రావు సరిగ్గా. సో చెప్పిరా మేడం? చెప్పిరా? మేడం ఎక్కువ శాతం ఇక్కడ సైడ్ రాదు, అక్కడ దాకానే వస్తుంది, గల్లీలకు ఎక్కువ రాదు, మళ్ళీ అక్కడ నుండి పోతుంది. ఈ గల్లీలకు రారంటే ఎందుకు? గల్లీలకు రానంటే అది కనెక్టింగ్ పాయింట్, అది జనరల్గా కూడా అక్కడ దాకా వస్తారు మేడం, ఇక్కడ ఎక్కువ అది కనెక్టింగ్ పాయింట్. అక్కడ నుంచి జనరల్గా ఇక్కడికి వస్తే ఇటు నుంచి వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి మళ్ళీ ఇదే టు అండ్ ఫ్రో ఇటు వెళ్తాం కాబట్టి అంతే, రావద్దు అన్న ఉద్దేశం ఏం లేదు. వస్తూ ఉంటాం. ఎందుకే ఓటు వేసినా ఓటు వేయకుండా వెళ్ళడం నా బాధ్యత. వెళ్తూ ఉంటాము. నేను వచ్చినప్పుడు ఎప్పుడన్నా వీలు లేకపోవడము, లేకపోతే వీలు ఉన్నప్పుడు నేను రాకపోవడము, ఇన్సిడెన్సెస్ అట్లా అవుతాయి. వాటర్ సప్లై అనేది ఇక్కడే కాదు, త్రూఅవుట్ జిహెచ్ఎంసీ ఎండాకాలం కాబట్టి లో ప్రెషర్ వదులుతున్నారు. అందరికీ ఈక్వల్గా సరిపోవాలి కాబట్టి కొంచెం కొంచెమే వదులుతున్నారు. నా పేరు నాగమణి. నాగమణి, ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఈ వాటర్ ప్రాబ్లం గురించే ఈ ఇండ్లు కిరాయిలు ఎక్కువ పెంచుతున్నారు. మాకు ఇక్కడ కష్టం చేసుకోవాలంటే మాకైతే ఏమి వెళ్తలేదు, గిరాకులు లేక ఈ నీళ్ళు ప్రాబ్లం. ఈ ఇంటికి వచ్చేసరికి నీళ్ళు ఒకటి ఉండవు, గిరాకులు ఒకటి లేవు, ఎక్కడిదక్కడ సమస్య. ఏం చేస్తాం మేము? అక్కడ ఊళ్ళో ఏం బతుకులేదు, ఇక్కడికి వచ్చినాక ఏం లేదు. ఏం చేస్తాం? ఉన్న కాడికే బతున్నాం. ఇక్కడికి కొన్ని నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు అయితే కాదు, రెంటే.